హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము ఎన్నవ రోజు అంట ఉపవాస ప్రార్థన? 17వ రోజు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. 17వ రోజు ఉపవాస ప్రార్థనలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యం చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన్ని కూడా దేవుడు అద్భుతమైన సందేశాన్ని దేవుడు ఇచ్చాడు కదా. 105వ కీర్తన 4వ వచనంలో యెహోవాను వెదుకుడి, ఆయన ఇంకేం వెతకాలంట? యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి. నెక్స్ట్ ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరైనా మరి యూట్యూబ్లో మీరు మరి చూడనట్లయితే, మరి మందిరానికి రానట్లయితే మీరేం చేయాలి? ఆ మెసేజ్ని చూడండి, వినండి. మరి అనేకులదు మీరు షేర్ చేయడం కాదు, మన అగాపే షాలోం ఫైర్ మినిస్ట్రీస్ మూలకంగా మరి చెప్పబడుతున్న సందేశాలను కూడా మరి అనేకులకు షేర్ చేసి మరి యొక్క పరిచర్యను మరి పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎలాగుంటుందంటే ఇంట్లో దానికన్నా బయటదే రుచి ఉంటుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మొట్టమొదటిగా మనం ఇంటిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మరి యొక్క 17వ రోజు ఉపవాస ప్రార్థనకు ఆధారంగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెహెమ్యా భక్తుడు మరి ఒక మాటను విన్నాడు. ఏ మాట విన్నాడంటే ఒక మాటను మరి విన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క మాట సంతోషకరమైన మాటగా ఉందా, దుఃఖకరమైన మాటగా ఉందా? హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం మరి మాట వినినప్పుడు. హల్లెలూయా. నెహెమ్యా 1:4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. హల్లెలూయా కదా. కూర్చుండి ఏడ్చాడంటే ఆ మాట దుఃఖకరమైన మాటగా ఉందా, సంతోషకరమైన మాటగా ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మన జీవితంలో కూడా అనేకమైన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు కొన్ని మాటలు సంతోషకరమైన మాటలు ఉంటాయి, కొన్ని మాటలు దుఃఖకరమైన మరి మాటలు ఉంటాయి. హల్లెలూయా కదా. సంతోషకరమైన మాటలు ఉన్నప్పుడు మనం సంతోషిస్తాం. మరి చెడ్డ వార్తలు వినినప్పుడు మనము దుఃఖించేవాళ్ళుగా ఉంటున్నాం, ఏడ్చేవాళ్ళుగా మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి ఈ యొక్క ప్రార్థనకు అంశం ఏమంటే కన్నీరు ప్రార్థనలో ఉంటున్న గొప్ప విజయం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలో ఉంటున్న గొప్ప విజయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థన క్రైస్తవుని జీవితానికి మరి ఏమంటుంది? ఒక గొప్ప విజయాన్ని ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, అనేకులు ప్రార్థనలు చేసింది చూస్తూ ఉన్నాం. తరువాత ఉపవాస ప్రార్థనలు చేసింది కూడా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇక ఉపవాస ప్రార్థనల మూలకముగా
దేవుడు అనేకుల జీవితాల్లో ఏమిచ్చాడంట? జయాన్ని ఇచ్చాడు. గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మనకు ప్రార్థన అన్నది గొప్ప ఆయుధం. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు. అంటే ప్రార్థన అన్నది ప్రపంచంలోనే గొప్ప ఆయుధం. హల్లెలూయా. అలాగే ఇక ఉపవాస ప్రార్థన అన్నది ఇంకా గొప్ప ఆయుధముగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక ఉపవాస ప్రార్థనలు ఏం చేసేవిగా ఉన్నాయంటే స్థితిగతులను పరిస్థితులను అవి మార్చివేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. అవి ఊహించలేని గొప్ప కార్యాలను చేసేవిగా మరి ఉంటాయి. హల్లెలూయా. కదా ప్రార్థనలు చేసినప్పుడు మరి కొన్ని జవాబులు మన జీవితంలో చూసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకే మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ప్రభు మరి ఇంత గొప్ప సమస్యలను కూడా ప్రార్థన ద్వారా మరి జయం దేవుడు ఇస్తాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మనకు ఊహకు అందని గొప్ప కార్యాలను దేవుడు ఆయన మన జీవితాల్లో చేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మా జీవితాల్లో కూడా మరి ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు కని విని ఎరగని గొప్ప గొప్ప కార్యాలు మా జీవితాల్లో మేము చూసాము. మరి సంఘంలో అనేక సార్లు మేము చెప్తూ ఉంటాం. మీ అందరికీ కూడా అవన్నీ కూడా తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఉపవాస ప్రార్థన మోకాళ్ళ ప్రార్థనలో ఏముందంటే గొప్ప జయము మరి ఉంది. హల్లెలూయా. అందులో బట్టి ఇక ఉపవాస ప్రార్థనలో మరి మా యొక్క ఆశయం అంటే సంఘాన్ని అంతటిని కూడా దేవుని దగ్గరకు తీసుకురావాలని. హల్లెలూయా. సంఘం అంతటిని దేవుని దగ్గరకు తీసుకురావాలని. కదా మరి అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు. మరి అయితే అందరూ దేవునికి దగ్గరగా ఉన్నారా? అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. అందరూ దేవునికి దగ్గరగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి దగ్గరగా ఉన్నారా అంటే అర్థం ఏంటి? ప్రార్థించే వాళ్ళుగా ఉంటా ఉన్నారా అని. హల్లెలూయా. మరి ప్రభు వాక్యానుసారంగా జీవించేవారుగా మరి ఉంటా ఉన్నారా? దేవుని వాక్యానికి లోబడేవారుగా మరి ఉంటా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో మరి ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటున్నవారు కొంతమంది ఉండొచ్చు. హల్లెలూయా. అయితే అనేకులు కూడా దేవునికి దూరంగా ఉంటున్న వాళ్ళు కొద్దిమందే, ఎక్కువ మంది చెప్పండి? చాలామంది దేవునికి దూరంగా ఉంటున్న వాళ్ళుగా ఉన్నారు. అయితే కొద్దిమందే ఏ విధంగా ఉంటున్నారంటే దేవునికి దగ్గరగా ఉంటున్న వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తం ఏమంటే అందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలి, సమీపంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి కూడా దూరంగా ఉండేవాడా? ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. హల్లెలూయా. కదా ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తారో, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో వారు ఎక్కడుంటారంట? దగ్గరగా మరి ఉంటారు. ఆయనను ప్రేమించేవారుగా మరి ఉంటా ఉన్నారు. ఆయనకి ఎవరికి కూడా ఆయన దూరంగా ఆయన లేడు. హల్లెలూయా. అయితే మనమే ఆయనకు మనము దూరంగా మనం ఉంటున్నాం. దేనిని బట్టి అంట? మన జీవితంలో ప్రార్థన చేయడానికి ఆయనకు సమయము ఇవ్వకుండా ఉండేదానిని బట్టి మనము ఆయనకు దూరముగా ఉంటా ఉన్నాం. ఆయన మాటకు
విధేయత చూపించని దానిని బట్టి ఆయనకు దూరముగా మనము ఉంటా ఉన్నాం. అయితే మరి అందరూ కూడా దేవునికి సమీపంగా ఉండాలనే ఈ ఉపవాస ప్రార్థనలు మరి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలని, అందరూ కూడా దేవునికి సమీపంగా ఉండాలని, అందరూ కూడా మరి వాక్యములో ఎదగాలని, ఆత్మలో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? బలపరచబడాలని, ఈ అంత్యకాల దినములలో ఎవరు కూడా సాతానుకు స్థానం ఇవ్వకుండా, పాపానికి స్థానం ఇవ్వకుండా, సాతానును ఎదిరించేవారుగా, పాపాన్ని ఎదిరించేవారుగా, సమస్యలలో కృంగిపోకుండా, మరి శ్రమలలో నలిగిపోకుండా, మరి శ్రమలను సమస్యలను జయించడానికి ఒక గొప్ప నిరీక్షణ నిమిత్తమే మరి ఉపవాస ప్రార్థనలు మరి ఏర్పాటు చేయబడడం జరిగాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. కదా ఇక ఉపవాస ప్రార్థనలు ప్రకటించినప్పటికీ కూడా కొంతమంది ఎలాగున్నారంట? దగ్గరగా ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన మరి మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. కొంతమంది రాలేని వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు కూడా దేవుని సేవకుని యొక్క మాటకు విధేయత చూపించి వారి ఇళ్లలో వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంట? ప్రార్థనలో గడుపుతున్నారు. ఆ విధముగా దేవునికి దగ్గరగా మరి ఉంటా ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే కొంతమంది జీవితాలు ఏ విధంగా ఉన్నారంటే మరి పని లేదు, పాట లేదు, ఇంటి దగ్గర వ్యర్థంగా కాలము గడుపుతూ వారు దేవునికి ఏ విధంగా ఉన్నారు? దూరంగా ఉంటా ఉన్నారు కదా. దేవునికి దూరంగా ఉంటున్న వారి జీవితాలు ఏ విధంగా ఉంటున్నారంటే వారు ఆత్మలో బలహీనులుగా ఉంటా ఉన్నారు, శ్రమలను జయించలేని వాళ్ళుగా ఉంటా ఉన్నారు, శ్రమలలో కృంగిపోయిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు, శ్రమలలో ఒక నిరీక్షణ లేని వారుగా మరి వారు ఉంటా ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి జీవితంలో, దేవుని సన్నిధికి వచ్చే వారి జీవితంలో దేవుడు ఏమి అనుగ్రహిస్తూ ఉన్నాడంటే ఒక నిరీక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిరీక్షణ లేని వారుగా చేయడం లేదు. ఏం చేస్తున్నాడంట? ఒక నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. అనేకుల జీవితాలలో దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడు. నా జీవితంలో కూడా నా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. ఆయన నా ప్రార్థనను ఆలకించేవాడు, నా ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహించేవాడని ఆశతో, అత్యాశక్తితో వస్తుంటున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన 16వ వచనం, 18వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము తనకు మొరపెట్టు వారికి అందరికీ అని చూస్తూ ఉన్నాం. తరువాత ఇక్కడ చూస్తున్నాం తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. హల్లెలూయా. యెహోవా ఏ విధంగా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన మనకు సమీపంగా ఉండాలా, మనకు దూరంగా ఉండాలా? ఆయన మనకు ఎట్లుండాలంట? సమీపంగా ఆయన మనకు ఉండాలి. హల్లెలూయా కదా. దేవుడు ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. అంటే అందరికీ ఆయన సమీపంగా ఉండేవాడు. అయితే ఎవరికి ఆయన సమీపంగా ఉండేవాడంట? నిజముగా. ఎవరికంట? నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. హల్లెలూయా. మనమందరూ కూడా దేవునికి ఏ విధంగా మొరపెట్టాలమ్మా? నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి? హలో, నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి? ఇక్కడ నిజముగా మొరపెట్టడం అంటే ఇంకోటి కూడా ఉంది, మరి నిర్లక్ష్యంగా మొరపెట్టడం అని కూడా.
హల్లెలూయా. నిజముగా మొరపెట్టడము, నిర్లక్ష్యముగా మొరపెట్టడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన దేవుడు ఎటువంటి వాడు? ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఆయన సజీవుడైన దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. సజీవుడైన దేవునికి ఎవరు మొరపెడతారంట? సజీవులుగా ఉంటున్న వారే మొరపెడతారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు మొరపెడతారు చెప్పండి? సజీవులుగా ఉంటున్న వారే మొరపెడతారు. అంటే ఎవరు మొరపెట్టలేరంట? నిర్జీవముగా ఉంటున్నవారు మొరపెట్టలేరు. హల్లెలూయా. అయితే ఒక ప్రశ్న, ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నామా, నిర్జీవులుగా మనం ఉంటా ఉన్నామా? సజీవులుగా మనం ఉంటున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీసు సంఘం విషయములో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతా అంటే అక్కడ సార్దీసు సంఘం విషయంలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకు కలదు. హల్లెలూయా. ఏమంట? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కలదు. హల్లెలూయా. అయితే నీవెవరై ఉంటున్నావు? నీవు మృతుడవై ఉంటా ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 1వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేర్గుదును. ఏమనగా జీవించుచున్నావనే పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజముగా మొరపెట్టేవారు ఉన్నారు. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉంటున్నవారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, హల్లెలూయా, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరికి కూడా పక్షపాతి ఆయన కాడు. ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడు అన్న పక్షపాతి కాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ, హల్లెలూయా, యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ఎవరు యేసుక్రీస్తు ప్రభువుకు తమ హృదయాన్ని ఇచ్చింటారో, ఎవరు విరిగి నలిగిన హృదయాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారో, ఎవరు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమిస్తూ మరి ఉంటారో, హల్లెలూయా, వారికి దేవుడు ఏ విధంగా ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు వారికి సమీపంగా ఉంటాడు? హలో, ఎందుకు సమీపంగా ఉంటాడు? వారి యొక్క మరణం ఆలకించడానికి. హల్లెలూయా. వారి ప్రార్థనలను ఆలకించడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు, హల్లెలూయా, కొంతమంది జీవితాల్లో ఏడుస్తూ మరి ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? కొన్ని సమస్యలను బట్టి ఏం చేస్తుంటారు చెప్పండి? ఏడుస్తూ ఉంటారా లేదా? హల్లెలూయా. కదా కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వారి కంట్లో నీళ్లు కారిపోతూ మరి ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి కంటిలో నీళ్లు కారిపోతూ మరి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా కొంతమంది జీవితాల్లో మరి ప్రార్థన మరి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే అంత పెద్ద మరి ఏడ్చే అంత సమస్య కాదు, వారు చేస్తున్న ప్రార్థన ఉంటుంది. అది కూడా మరి దేవునికి ఇష్టమైన ప్రార్థనే. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ వేదన వచ్చినప్పుడు
వారు ఏం చేస్తారంట, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారు కదా. హన్నా జీవితంలో చూస్తున్నాం, ఆమెకు సమస్య ఏమంట, సంతానం లేదనే సమస్య. హల్లెలూయా. మరి దానిని బట్టి పెనిన్నా చేత ఎప్పుడు కూడా ఏం చేయబడతా ఉంది, హీనపరచబడతా మరి ఉంటా ఉంది. అందును బట్టి ఆమె ఏం చేస్తుందంట, మరి ఏడుస్తా మరి ఉంటా ఉంది, దుఃఖపడుతూ ఉంది. అన్నం మానేసిందంట. ఏం మానేసింది? అన్నం మానేసింది, పానం మానేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అయితే ఒకరోజు ఆమె ఏం చేసిందంట, షిలోహు మందిరానికి వెళ్ళి మందిరములో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే కంట్లో నీళ్ళు కూడా అయిపోయినాయంట. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా చేస్తుంది చెప్పండి? మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ ఉంటున్న ఏలి అనే యాజకుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను గమనిస్తూ, అమ్మా నీవు ఎంతవరకు నీవు మత్తురాలై నువ్వు ఉంటావు అని చెప్పేసి అంటా ఉంటే ఆ హన్నా అంటా ఉంది, అయ్యా నన్ను మత్తురాలని చెప్పేసి అనొద్దు, నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఇక హన్నా జీవితంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏలి అనే దైవజనుడు ఏమంటున్నాడంటే, అమ్మా దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. హల్లెలూయా. మరి వచ్చే సంవత్సరము నీ కౌగిటిలో ఎవరుంటారో కుమారుడు ఉంటాడని చెప్పడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు సమీపముగా ఉన్నప్పుడు, మనము దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన మనల్ని ఆలకించబడుకున్నాడు. హల్లెలూయా. ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం దూరం దూరం వెళ్ళిపోతూ ఉంటే మనం సమీపంగా ఉన్నట్ల కాదు కదా. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే మనం ఏం చేయాలి? మనం ఆయన దగ్గరికి వెళ్తే, హల్లెలూయా, అక్కడ ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వస్తే, మరి పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఎలాగే ఉంటుందంట, వారి బాధను వాళ్ళు పంచుకుంటారు, తల్లిదండ్రులు వారి ప్రార్థనను మరి వింటారు. హల్లెలూయా. వారి మాటలు వింటారు, వాళ్ళ దుఃఖాన్ని వింటారు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినా నాకేవద్దుపా అని చెప్పి పరిగెత్తిపోతూ ఉంటారు. లేరా అట్లా? హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేయగలరు? నేను వాని దగ్గరికి వెళ్తా ఉన్నాను, అయితే వాడు నా దగ్గర రాకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? హల్లెలూయా. దేవుడు మన సమీపంగా ఉన్నాడు. మనం ఎక్కడికి రావాలంట? ఆయన సమీపానికి మనం రావాలి. దేని మూలకంగా? ప్రార్థన మూలకంగా ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆయన మన మొరను ఏం చేస్తాడంట? ఆలకించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే, మనం కన్నీళ్లు కారుస్తే, ఆయన ఊరికే ఉండే దేవుడా? ఆయన ఊరికే ఉండేవాడు కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఏ మాటలు వినినప్పుడు అంటండి, పై వాక్యంలో మనం చూస్తుంటున్నాము, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు, హల్లెలూయా, ఈ మాటలు వినినప్పుడు
నెహెమ్యా ఏం చేశాడంట? కూర్చుండి ఏడ్చి. ఏం చేసి చెప్పండి? కూర్చుండి ఏడ్చాడు. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మరి ఏడుస్తారు. కూర్చుంటారు, ఏడుస్తారు. ఏమ్మా నీవు ఆ విధంగా ఉన్నావు, ఏమయ్యా ఆ విధంగా ఉన్నావంటే వాళ్ళు బాధ చెప్పుకొని ఏం చేస్తారంట? వాళ్ళు ఏడ్చేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. అయితే కూర్చుని ఏడవడం కాదు, కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. ఏమంటా అండి? కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. హల్లెలూయా. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి కదా. చాలామంది జీవితాల్లో బాధేస్తే అన్నం తినరు. ఏం చేయరు? కొంతమంది జీవితాల్లో బాధేస్తే అన్నం తీరు. ఎందుకమ్మా అన్నం తినలేదంటే, నాకు బాధేస్తుంది సార్, నా భార్య ఇట్లా అనింది సార్, అందుకనే నాకు తినడానికి మనసు కావడం లేదు. 2 రోజులైంది సార్, 3 రోజులైంది సార్. హల్లెలూయా. నా భర్త ఈ విధంగా అన్నాడు సార్, అందుకనే నాకు బాధేసింది, నాకు తినడానికి పోతే మనసే రావడం లేదు సార్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పిల్లలు అట్లా, మా అమ్మ నాయన ఇట్లా తిట్టినారు, ఎందుకు రా నీ బతుకు, అది ఇది అని తిట్టేసినారు, నేను అర్థం చేసుకోలేదు సార్, అందుకని ఏంటి నాకు బాధేసి. తల్లిదండ్రులు అంటారు, వాడు భోజనం చేయలేదు చెప్పండి వెనకంటే, నాకు బాధేసింది నేను తినను అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. తల్లిదండ్రులు కూడా పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టినప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంట? తినేక మనసు అవుతుందా? తినేకి మనసు కాదండి. హల్లెలూయా. బాధ. ఆ బాధ వేసినప్పుడు తినేకపోయినా ఒక 2 మెతుకులు నోట్లో పెట్టుకున్నాక తినేకి కూడా మనసు కాదు. ఎందుకంటే ఆ బాధ అనేది అట్లాంటిది. హల్లెలూయా. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏమంటే, మనకి ఎన్ని బాధలన్నా ఉండొచ్చు కానీ అయితే మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ఆయన మనకున్నాడు. హల్లెలూయా. నెహెమ్యా ఏం చేశాడంట? దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండడమే కాదు, హల్లెలూయా, ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశమందుని దేవుని ఎదుట ఏం చేశాను? నేను విజ్ఞాపన చేశాను, ప్రార్థన నేను చేశాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము మన యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? ఆలకించేవాడుగా ఉంటా ఉన్నాడు కదా. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా మరి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక నెహెమ్యా చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థనగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. యెరూషలేము మరి అది పడద్రోయబడితే ఏముంది, గుమ్మములు కాల్చబడితే ఏముంది, నేనైతే ఇక్కడ హ్యాపీగా సేఫ్టీగా ఉన్నానని చెప్పేసి అనుకున్నాడా? హల్లెలూయా. నేను ఇక్కడ హ్యాపీగా సేఫ్టీగా ఉన్నానని చెప్పేసి ఆయన అనుకోలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మరి ఇజ్రాయెల్కు వచ్చిన బహు శ్రమ నిందను చూసినప్పుడు ఆయన హ్యాపీగా లేడు. ఆ చెడ్డ వార్తను వినినప్పుడు ఆయనకు ఏమొచ్చిందంట? బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. యెరూషలేమును గూర్చి భారం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? యెరూషలేమును గూర్చిన భారం. నంబర్ 1, నెహెమ్యా జీవితంలో హృదయములో ఏమొచ్చిందంట? భారము. దేనిని గురించి భారం వచ్చింది? హల్లెలూయా.
యెరూషలేమును గూర్చిన భాగ్యము మరి భారము వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఎంత సుఖంగా ఇక రాజ్యంలో ఉన్నప్పటికీ అక్కడ నెహెమ్యా ఈ వార్తను వినినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట, మరి భారం వచ్చింది. ఏమి భారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలని. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కదా మన జీవితంలో మనం ఒక మంచి విశ్వాసిగా మనము ఉండడమే కాదు కదా, మన జీవితంలో మనం ఒక మంచి విశ్వాసిగా మనం ఉండడమే కాదు. నేను మంచి విశ్వాసినండి, నేను ఒక మంచి పాస్టర్నండి, నా అంతకు నేను ఒక మంచివాడుగా, ఒక నిజమైన వాడుగా ఉండడమో కాదు. విశ్వాసులు ఉంటే మీ జీవితంలో నేను మంచివాడుగా, నేను మంచిదానిగా ఉన్నానన్నది కాదు. కానీ అయితే మన జీవితంలో ఏమి కలిగి ఉండాలంట? భారము. హల్లెలూయా. ఏమి కలిగి ఉండాలంట? ఏం భారం కలిగి ఉండాలంట? ఆత్మల భారము. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆత్మల భారాన్ని మన జీవితంలో మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. కదా నశించిపోచిన ఆత్మల కొరకు మనం ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయాలి. యెరూషలేము పడద్రోయబడినప్పుడు, అగ్నితో కాల్చబడినప్పుడు నేను హ్యాపీగా నా ఇంట్లో ఉన్నానులే అని చెప్పేసి ఆయన సంతోషంగా లేడు కదా. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంట? ప్రాకారములు పడద్రోయబడ్డ, అగ్నిచేత కాల్చబడిన తెలిసినప్పుడు భారం కలిగి ఏం చేస్తా, హృదయంలో భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంట? హృదయంలో భారము కలిగి ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మరి పిల్లలు త్రోవ తప్పిపోతూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంట? ఏం చేస్తారమ్మా? బాధ, వేదన, హల్లెలూయా, కన్నీళ్లు కారుస్తా మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా కుటుంబాలలో ఉంటున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో మనము బాధపడుతూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే కుటుంబంలో ఉన్న మన వ్యక్తుల కొరకు, సభ్యుల కొరకు మనం ఏం చేయాలంట? వాళ్ళ రక్షణ కోసం మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. దేనికోసం చేయాలి ప్రార్థన? వాళ్ళ రక్షణ, వారి మారు మనస్సు కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన మనము చేసేవాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. అటువంటిది హృదయంలో భారమో ఉండాలి. నాకేముందిలే, నాకు ఏ కొదవ లేదు, ఏ కొరత లేదు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటుంటారు, నా పిల్లలు ఎట్లుంటే ముందు వాళ్ళు బాగా హ్యాపీగా మంచి జాబ్స్ వచ్చి మంచి హ్యాపీగా ఉన్నాయి, వాళ్ళు ఎట్లుంటే ఏమీలే, పాప ఎట్లుంటే ఏమీలే అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏది ఉన్నా ఏమి ఉన్నా ప్రభు లేకపోతే ఆ జీవితమే వ్యర్థం. హల్లెలూయా. ప్రభు లేకుంటే అదంతా సున్నా. ఎందుకంటే ప్రభు లేని జీవితము మరి ఎటువంటిదంటే అది శూన్యముగా మరి ఉంటా ఉంది. మరి నరకానికి మరి సిద్ధపడిన వారుగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి మనం హృదయ భారముతో ఏం చేయాలంట? మొట్టమొదటిగా మన కుటుంబంలో ఎవరెవరికి రక్షణ లేదో, మారు మనసు లేదో వారి కొరకు మనము కన్నీళ్లతో ఏం చేయాలి? ప్రార్థన మనము చెయ్యాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ఇరుగు పొరుగు వారి కొరకు కూడా ఏం చేయాలంటమ్మా? అయ్యా మనం ప్రార్థన చేయాలి. నా ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అనుకుంటే దానికి ఏమంట? పేరుకు క్రైస్తవుడు అంట. హల్లెలూయా. దేనికి క్రైస్తవుడు? పేరుకు క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకునింది దేనికోసం అంటే మనం పేరుకు క్రైస్తవులుగా ఉండడానికి కాదు. కానీ హల్లెలూయా, దేవుడు మన మీద ఏ భారం పెట్టాడంట? నశించిపోచిన ఆత్మల పట్ల భారాన్ని దేవుడు పెట్టాడు. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవకాశం వస్తే వారికి ఏం చేయాలి? వారికి సువార్తను ప్రకటించే భారము మన జీవితంలో కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా చూస్తుంటున్న నెహెమ్యా జీవితంలో ఉపవాస ప్రార్థనలో ఏముందంటే ఎటువంటి శక్తి ఉంది?
గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు ఏమో చెప్పండి, గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా ఏమి చేయాలంట, మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా చేయాలంటే మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలని చెప్పండి, దేవునికి మహిమకరంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు ప్రార్థన చేశారు. యేసు ప్రభు చెప్పాడు కదా, ఎవరెవరు ప్రార్థన చేశారంట, సుంకరి పరిసయుడు ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. హల్లెలూయా. పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడంట, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువానికి, నేను దీనిలో నేను దశంభాగాన్ని నేను ఇస్తున్నాను ప్రభువా, నేను ఈ సుంకరి వలె నేను లేను. హల్లెలూయా అని చెప్పి తన్ను తాను పొగుడుకుంటూ ప్రార్థన చేశాడు. ఎవరు? పరిసయుడు. హల్లెలూయా. అయితే సుంకరి ఏమని ప్రార్థన చేశాడంట, ప్రభువా ఆకాశం వైపు నా కన్నులు ఎత్తడానికి కూడా నాకు శక్తి చాలదయ్యా, నేను పాపినయ్యా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ ఇద్దరి ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థనను విన్నాడంట, సుంకరి ప్రార్థనను దేవుడు విన్నాడు. హల్లెలూయా. పరిసయ్యుని యొక్క ప్రార్థన వినలేదు. మన జీవితంలో మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే తగ్గించుకొని చేసే ప్రార్థన. హల్లెలూయా. మనము ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కడైనా తప్పిపోయిన వాళ్ళుగా ఉంటున్నామా, జారిపోయిన వాళ్ళుగా ఉన్నామా, జారిపోతూ తప్పిపోతూ ప్రార్థన చేసే వాళ్ళుగా ఉంటున్నామా? హల్లెలూయా. కొంతమంది జారిపోతూ తప్పిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. సినిమాలు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేస్తూ ప్రభువుకి ఇష్టము కాదని కూడా తెలుస్తూ ఏం చేస్తుంటారట, ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేస్తూ దేవుని మందిరానికి వస్తూ మరి ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు మేము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మా ప్రార్థనను ఎందుకు వినలేదు? హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నా ఇంటి వారును పాపం చేసి ఉన్నామేమో, నేను నా ఇంటి వారును పాపము చేసి ఉన్నామేమో, ప్రభువా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక చూడండి, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయములో థ్యాంక్ యూ జీసస్ 6వ వచనం చదవండి. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల కోసం దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయన ఇజ్రాయేలు చేసిన దోషాలను ఒప్పుకుంటా ఉన్నాడు. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసిమని కూడా ఏం చేస్తున్నాడు, ఒప్పుకుంటూ మరి ఉన్నాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడనని చెప్పేసి అనుకోవడం లేదు. హల్లెలూయా. ప్రభువా దేనిని బట్టి ఈ యొక్క యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దేనిని బట్టి కాల్చబడ్డాయి, దేనిని బట్టి ఇక వినాశనమో మరి వచ్చింది ప్రభువా అని తన్ను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడమ్మా, అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
కదా మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎక్కడ నేను నీకు అయిష్టకరమైన కార్యము చేస్తా ఉన్నాను, ఎక్కడ నేను నేను నీకు దోషులుగా అయ్యాము. హల్లెలూయా. అక్కడ చూస్తున్నాం ఇజ్రాయేలు ఏ విషయంలో దోషులు అయ్యారు అంటే విగ్రహారాధన చేసి. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తుంటున్నాము వారు దేవుని దృష్టిలో దోషులైపోయారు. అందుకనే దేవుడు మిద్యానీయులకు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, అప్పగించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. గిద్యోనుతో మాట్లాడి ఏమంటున్నాడంట, గిద్యోనుతో మాట్లాడి, ఓ గిద్యోను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీ మూలకంగా ఏం చేస్తాను, ఇజ్రాయేలును విడిపిస్తాను అంటే ఆ గిద్యోను అడుగుతున్న ప్రశ్న ఏం తెలుసా, ప్రభువా నీవు మాకు తోడై ఉంటే ఇదంతా కూడా మాకెందుకు జరగాల? హల్లెలూయా. ఇదంతా నీవు మాకు తోడై ఉంటే. హల్లెలూయా. ఇక్కడ చూడండి న్యాయాధిపతుల గ్రంథం 6:13లో గిద్యోను చిత్తగించుము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా మాకేలా సంభవించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పైన 7వ వచనం చూడమ్మా, న్యాయాధిపతులు. ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషము. 7వ వచనం, మిద్యానులోని బాధను ఇజ్రాయేలు. 8వ వచనం, 8వ వచనం. ఒక నిమిషం. ఓకే, 9వ వచనం. నెక్స్ట్ 10వ వచనం. రైట్. ఇప్పుడు 6వ అధ్యాయ 10వ వచనంలో న్యాయాధిపతులు, మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోతిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గిద్యోను అడుగుతా ఉన్నాడు, ఏమడుగుతున్నాడట, ప్రభువా నీవు మాకు తోడై ఉన్నట్లయితే ఇదంతా మాకెందుకు సంభవించింది, ఎందుకు మేము మిద్యానులకు అప్పగించబడ్డాం? హల్లెలూయా. ఎందుకు అప్పగించబడ్డారంటే మీరు అమోరీల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి అంటే మీరు వారి దేవతలకు ఏం చేశారు? వారి దేవతలకు మీరు నమస్కారం చేశారు, వారి దేవతలను మీరు ఆరాధించారు. అది దోషము కాదా? హల్లెలూయా. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంట, వారి తప్పును తెలుసుకుని వారు నా సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపపడుతూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఇప్పుడు వారి మరణం నేను వింటా ఉన్నాను. వారు కన్నీళ్లు కార్చు పశ్చాత్తాపడి నా సన్నిధికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ఓ గిద్యోను, నేను దిగి వచ్చాను, నేను నీకు తోడై ఉంటాను, నీవు ఎటువంటి వాడు, ఇంకా నీ భయపడే అవసరం లేదు, పిరికివాడు గుండా ఉండే అవసరం లేదు. నీవెవరంట, బలప్రక్కముగా బలాఢ్యుడు నీవు అని చెప్పేసి దేవుడు చెప్పి ఆ యొక్క గిద్యోను బలపరిచి పరాక్రమవంతుడుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవునికి అవిధేయులై ఉండి వారు ప్రార్థన చేశారు, వారికి అయిష్టమైన కార్యాలు, వాళ్ళు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ వాళ్ళు ప్రార్థన చేశారు. అందుకనే వారు ఎక్కడికి వచ్చారంటే హీనదశకు వచ్చారు. అయితే వారు ఎప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చారు, వారి తప్పులను ఎప్పుడు ఒప్పుకున్నారు, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, ఇజ్రాయేలుని నేను చేస్తాను, మీ మూలకముగా నేను
విజయం ఇస్తాను మిద్యానుల మీద అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా నెహెమ్యా ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయారు, ప్రభువా వారు దోషం చేశారేమో, వారిని వారి పాపాలను ఏం చేయాలి, క్షమించమంటా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంట, నా తండ్రి ఇంటి వారిని నన్ను ఏం చేయాలి, క్షమించు ప్రభువా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. హల్లెలూయా కదా. ఇక్కడ నెహెమ్యా ఎటువంటి ప్రార్థన అంటే, మరి తన్ను తాను చేస్తున్న ప్రార్థన ఇది ఎటువంటి ప్రార్థనగా ఉందంట, నిజమైన ప్రార్థనగా ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది హృదయంలో భారం కలిగి చేసే ప్రార్థన. రెండవది ఏమంట, ప్రార్థన నిజమైన ప్రార్థన. నిజమైన ప్రార్థన ఎటువంటి ప్రార్థనగా ఉంటుందంట, శక్తి కలిగిన ప్రార్థనగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక నిజమైన ప్రార్థన ఎవరు చేసిన ప్రార్థన, నెహెమ్యా చేసిన ప్రార్థన ఎటువంటిదంటమ్మా, నిజమైన ప్రార్థన. దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నెహెమ్యా. తన దోషములు ఏం చేస్తాడంట, ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, నేనేమో బుద్ధిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి, నేను అలాగుండాను, వాళ్ళు పాపాత్ములని ప్రార్థన చేస్తున్నాడా? లేదు లేదు లేదు. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తున్నాము నెహెమ్యా జీవితంలో తగ్గింపును మనము చూస్తా మరి ఉంటా ఉన్నాము. హల్లెలూయా. చూడండి, యొక్క నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, ఇక దాన్ని కట్టడానికి వెళ్దామని చెప్పేసి ముందుకు వెళ్ళడం లేదు. కానీ ఆ కట్టడానికి వెళ్ళక మునుపు హల్లెలూయా ఆయన జీవితంలో చేసింది ఏమంట, ప్రార్థన. హల్లెలూయా. నెహెమ్యా తన సొంత శక్తిని, సొంత బలాన్ని ఆయన ఉపయోగించలేదు. హల్లెలూయా. నెహెమ్యా ఏం చేయలేదు చెప్పండి, తన సొంత శక్తిని, సొంత బలం మీద ఆయన ఆధారపడలేదు. కానీ ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడంట, దేవుని మీద ఆధారపడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినప్పుడు ఏమి జరుగుతాయంటే, పగిలిపోయిన కుటుంబాలే కానీ హల్లెలూయా దేవుడు కట్టడానికి ఆయన ఎటువంటి వాడు, శక్తిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఫెయిల్ అయినా దేవుడు ఏం చేయగలడు, ఆయన గొప్ప విజయం ఇచ్చి పాస్ చేయగలడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఓడిపోయావా, ఆ ఓటమిలో దేవుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడంటే మన ప్రార్థన తగ్గింపు కలిగిన ప్రార్థన హల్లెలూయా మనం చేసినప్పుడు. హల్లెలూయా. మన జీవితాలను మనం సరిచేసుకున్న ప్రభువా, ఏ మూలలో చూసినా, ఏ కోణంలో చూసినా ప్రభువా, నీకు అపరాధిగా నేనేం కాకూడదు, నేను కనపడకూడదయ్యా. నా హృదయం నా మీద ఏం చేయకూడదు అమ్మా, దోషారోపణ చేయని జీవితము నాకు దయచేయి. హల్లెలూయా. కొంతమంది ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, అయితే వాళ్ళు హృదయంలో దోషారోపణ చేస్తుంటే కూడా ఎలాగుంటారంట, నేనేం తప్పు చేయలేదులే, నేనేం చేసినాను, నేను ఇంతే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అయితే దేవుని దగ్గర సంపూర్ణంగా ఒప్పుకునే మనసు ఉంటుందా? మనస్సు ఉండదు. అటువంటి వ్యక్తిగా లేడు నెహెమ్యా. నెహెమ్యా ఏ విధంగా ఉన్నాడంటే, తన్ను తాను తగ్గించుకొని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఒప్పుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇప్పుడు 5వ వచనం చూస్తాము. నెహెమ్యా 1:5 వచనంలో, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి
వారితో నిబంధనను స్థిరపరచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారు చూడండి నెహెమ్యా, ఆకాశమందున్న దేవా యెహోవా యేసయ్యా, భీకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి నీ కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. హల్లెలూయా. ఎవరితో ఆయన నిబంధనను స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడంట? హలో, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి పట్ల ఆయన కటాక్షించి వారితో దేవుడు తన నిబంధనను ఏం చేస్తాడో స్థిరపరచువాడు. హల్లెలూయా కదా. కొత్తగా సాంగ్ రిలీజ్ అయింది కదా, స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. మన దేవునికి మనం ప్రార్థన చేస్తే, మనం ఆయన ప్రేమిస్తే ఆయన నిన్నేం చేస్తాడు? నన్నేం చేస్తాడు? మనందరూ ఏం చేస్తాడు? మనల్ని ఆయన స్థిరపరుస్తాడు. మనల్నంతా మనం స్థిరపరచుకుంటాం అనుకుంటే ఉండే సీటు ఊడిపోతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని స్థిరపరిస్తే, హల్లెలూయా, మనల్ని కదిలిపించేవాడు ఎవడు ఉండడు. హల్లెలూయా. స్థిరపరచువాడు బలపరచువాడు. ఆయన బలం మనకిస్తే, నిన్న చూసాం కదా, ఆయన నా బలం. ఆయన మనల్ని బలపరిస్తే మన ముందర నిలబడేవాడు ఎవడు? ఏ దుష్టుడు నిలబడతాడు? ఏ సైతాన్ నిలబడతాడు? ఏ శక్తులు నిలబడతాయి? హల్లెలూయా. దయ్యం అని చెప్పి చాలామంది భయపడతా ఉంటారు. దేవుడు నిన్ను బలపడితే అదేం చేయాలి? నిన్ను చూసి తోక ముడుచుకొని ఏం చేయాలి? పారిపోయేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. నిన్ను స్థిరపరచువాడు, మనల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు, గణపరచువాడైనా హెచ్చించువాడైనా దేవుని మనం ఏం చేయాలంటమ్మా? మనము ప్రేమించాలి. ఆయనకు సమీపముగా మనం ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి ఏమాత్రం భయం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకించాడా లేదా? ఆలకించాడా లేదా కదా? ఆలకించి మరి దేవుడు ఏం చేశాడు? రాజు హృదయాన్ని కరిగించాడు. అంతా చెప్పడానికి సమయం లేదు. రాజు హృదయాన్ని కరిగించాడు. అదే సమయంలో రాణమ్మ హృదయాన్ని కూడా కరిగించాడు. హల్లెలూయా. ఎందుకంటే రాణమ్మ మరి అడ్డం రాకుండా. హల్లెలూయా. రాజు హృదయాన్ని కరిగించాడు, రాణమ్మ హృదయాన్ని కరిగించాడు. కరిగించడమే కాదు, ఏం చేశారంట? మరి యెరూషలేం కట్టడానికి పంపించాడు. యెరూషలేం కట్టడానికి పోవాలంటే, రాజా కట్టాలంటే ఇవన్నీ కావాలి నాకంటే ఏమన్నాడు రాజు? ఓకే అవన్నీ తీసుకోమని చెప్పి మరి వాటినిచ్చి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎలాగుంటుందో తెలుసా? అన్య రాజు ఇంటిన యొక్క ఎవరు అంట? అర్థహశస్త రాజు హృదయం ఏ విధంగా కలిగించబడిందో. హల్లెలూయా. ఈ లోకంలో ఉంటున్న అన్యులే కానీ, హల్లెలూయా, అన్యరాజులే కానీ ఎటువంటి వారినైనా కూడా దేవుడు ఏం చేయగలడు? అధికారుల హృదయాలను ఆయన కరిగించి ఆయన మన పక్షముగా ఉండి మనకు గొప్ప సహాయం చేసేవాడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? మన సమస్యల నిమిత్తమై ప్రభు సన్నిధిలో కూర్చుని ఏడవాలి. హల్లెలూయా. ఏడ్చే విషయంలో ఏడవాలి, సంతోషించే విషయంలో సంతోషించాలి. కొంతమంది సంతోషించే విషయంలో కూడా ఏడుస్తూ ఉంటారంట.
కొన్ని ప్రార్థనలు నేను కొంతమంది అన్నారు, ప్రతి దానికి ఏడుస్తానంటూ వాళ్ళు. హల్లెలూయ. అర్థం లేని ఏడుపు. హల్లెలూయ. సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చుని ఏడ్చి, మోకాళ్ళ నుండి ఏడ్చి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయ. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మన పిల్లల తప్పులను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలి. మన బలహీనతలు ఏమన్నా ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా ఇక ఏ కోణంలో కూడా నాయన నన్ను చూసినప్పుడు నేను పాపము లేనివాడుగా, నేను అపరాధము లేనివాడుగా ప్రభు నన్ను చెయ్యి ప్రభు అని. ఒకవేళ నేను పర్ఫెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే మనం పర్ఫెక్ట్గా అనుకున్నా కూడా దేవుని దృష్టిలో ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది. హల్లెలూయ. అయితే మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తే, హల్లెలూయ, ఆనాడు నెహెమ్యా ప్రార్థనను ఆలకించి దేవుడు గొప్ప విజయం ఇచ్చిన దేవుడు. హల్లెలూయ. నీ జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా, హల్లెలూయ, మన అందరి జీవితంలో కూడా దేవుడు ప్రార్థనను ఆలకించి గొప్ప విజయమును అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయ. ఈ సమయంలో మన అంశం ఏమంట? కన్నీటి ప్రార్థన మన జీవితానికి విజయం. కన్నీటి ప్రార్థన మనకు ఏం చేసేదిగా ఉందంటే మనల్ని రెస్టోరేషన్ చేసేదిగా మరి ఉంటా ఉంది. కన్నీటి ప్రార్థన మనల్ని ఏం చేస్తంట మరి పునరుద్ధరించేదిగా ఉంటా ఉంది. హల్లెలూయ. కన్నీటి ప్రార్థన మనం ఏం కోల్పోయామో వాటన్నిటిని కూడా సమకూర్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయ. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తుంటున్నా. ప్రభువా, ఈరోజు నాయన నీ దాసుడు నెహెమ్యా ఏ విధంగా ఏడ్చి ప్రార్థన చేశాడు, తను తాను తగ్గించుకొని ఏ విధంగా ప్రార్థన చేశాడు ప్రభువా తండ్రి, అటువంటి ప్రార్థన జీవితాన్ని నాయన మా అందరికీ కూడా మీరు దయచేయవలసిన అడుగుతుంటున్నాను ప్రభువా. ఆయన కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అవును నాయన, మా జీవితాల్లో కూడా ప్రభువా సమస్యలు వచ్చినప్పుడు యథార్థంగా, హృదయపూర్వకముగా, నీకు సమీపముగా ఉండి, నిన్ను ప్రేమించేవారుగా ఉండి ప్రార్థించే మనస్సును మీరు దయచేయండి ప్రభువా. నెహెమ్యాకు ఆయా భక్తులు చేసిన ప్రార్థనలో మీరు గొప్ప విజయం ఇచ్చారు. అదే విధముగా నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన ప్రతి బిడలకు, ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడలకు నా దేవుడు తోడై ఉండి ఈ బిడల యొక్క కన్నీరంతా కూడా తుడిచివేయబడినగాక. ఆనాడు నెహెమ్యా కన్నీరు తుడిచివేయబడి ఏ విధంగా ఆనందం ఇచ్చామో అటువంటి గొప్ప ఆనందం, సంతోషం, జయము నా బిడలకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.